అనంతపురం జిల్లా ప్రతి ఎన్నికలలో అభ్యర్థులు ఓట్లను కొనేందుకు ధన వస్తువ రూపేణ ఓటర్లకు ప్రభువులో పెడుతుంటారు. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడుతూ ఓటర్లను కాకాబడుతుంటారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఓ పౌరుడు ఇచ్చట ఓట్లు అమ్మబడవు అంటూ తన ఇంటి ఎదుట ఓ స్టిక్కర్ వేశాడు. ఈ వినూత్న ఘటన అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ పౌరుడు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడిగా, ఓ సామాజిక కార్యకర్తతో పాటు గుత్తి పట్టణంలోని బ్రహ్మారెడ్డి ఆసుపత్రిలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అయితే అప్పుడప్పుడు ఇలా వినూత్నంగా ఆలోచిస్తూ ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాడు. గుంతకల్ పట్టణం భాగ్యనగర్లో నివాసం ఉండే ఇస్మాయిల్ అనే వ్యక్తి తన ఇంటి ముందు ఇచ్చట ఓట్లు అమ్మబడవు అంటూ స్టిక్కర్ వేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన ఓటును నిజాయితీగా తనకు నచ్చిన నాయకుడికి ఓటు వేసి నైతిక విలువలు కాపాడుకోవాలని ఆయన మీడియాకు తెలియజేశారు. ఓట్ల పండగ వచ్చింది బాబు, ఓట్ల పండగ వచ్చింది. మీరు ఓటిస్తే మేము నోటు ఇస్తాం, గిఫ్ట్లు ఇస్తాం, కానుకలు ఇస్తాం అని రాజకీయ పార్టీలు ఈ దశలో ప్రతి ఇంటి తలుపును తట్టబోతున్నాయి. అదే సందర్భంలో మేము ఏ పార్టీలో ఉంటామో మాకే తెలీదు, మాకు విలువలతో అవసరం లేదు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ పార్టీ పంచన చేరుతాం, ఆ గొడుగు కిందన ఉంటాం, అప్పుడు ఆ పార్టీ యొక్క కండువాను కప్పుకుంటామని పార్టీ ఫిరాయింపుదారులు గంటాపదంగా వారి యొక్క స్వలాభాన్ని చూసుకుంటున్నారు. అదే సందర్భంలో ముక్కేసి మందేసి చిందేస్తే ఆ మజాయే వేరు తమ్ముడు, ఈ అవకాశం మళ్ళీ రాదు, ఈ పార్టీ నాయకులు మళ్ళీ దొరకరు అని గంతులేసి చింతులేయడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది మందుబాబులు. మేము అందుకనే అంటున్నాం, నోటుకు ఆశపడవద్దు. నోటుకు ఆశపడకుండా మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే నోటుకు ఆశపడవద్దు. మంచి నాయకుడిని ఎన్నుకొని ఈ భారతదేశ అభివృద్ధిలో మనవంతు మనం సహకరిద్దాం, పనిచేసే నాయకుడిని గెలిపించుకుందాం అని ప్రజాస్వామ్యవాదులుగా మేము వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ స్టిక్కర్ల ద్వారా, వాయిస్ మెసేజ్ ద్వారా, మరి సోషల్ మీడియా ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇదొక అద్భుతమైనటువంటి మార్గమని మేము విశ్వసిస్తున్నాం. ప్రజల దృష్టిని ఆకర్షింపజేయడానికి ఏ పద్ధతులైతే జనం తొందరగా ఆకర్షితులవుతారో అనేటువంటిది మేము ఆలోచన చేసి మా ఇంటి ముందు గుడక, ఇంటి గేటు దగ్గర గుడక మా ఇచ్చట ఓట్లు అమ్మబడు అనేటువంటి వినూత్నమైనటువంటి రీతిలో ఒక కొత్త తరహాగా ప్రచారాన్ని ప్రారంభించున్నాం. కనీసం చూసినటువంటి వాళ్ళైనా ఆలోచన కలగడానికి, కొంతమందికైనా ఇది ఒక రకమైనటువంటి ఆ స్ఫూర్తిగా ఇది మారుతుందనేటువంటి ఉద్దేశంతో ప్రజాస్వామ్యవాదులుగా మేము ఈ రకమైనటువంటి ప్రచారాన్ని చేస్తున్నాం.